కదా, కోసి ఆ మొక్కలన్నీ ఒక పల్చని క్లాత్లో వేసి మూట కట్టి అది ఇగో ఈ జాలీలో వేసి తర్వాత ఈ తపాల మీద ఇలా పెట్టి ఆ మూటని దీంట్లో పెట్టాలి. ఆ మూటని దీంట్లో పెట్టి ఇలాగా బరువు ఏదైనా దాని మీద పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక రోజు అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఈరోజు అది తీసి ఇది పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర 3 కలిపి కసాబిసా మిక్సీలో వేసుకొని లేకపోతే దంచుకొని అయినా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ తెల్లవారుజాముని ఇంకా గట్టిగా పిండేసి ఆ ముక్కలంతా గట్టిగా పిండేసి అది తీసుకొని దాంట్లోనే ఈ పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర ముద్ద ఉన్నది కదా, ఆ ముద్ద కలుపుకోవాలి. కలుపుకుంటే ఇలాగ వస్తుంది. దీంట్లో ఉప్పు సరిపడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఒడియాలుగా పెట్టుకోవాలి. అలాగ గుండు చూపించా లైట్ ఫ్యాన్ అయ్యద్దు శబ్దం వస్తుంది. ఇదిగో ఇదే పెట్టాం, ఇది మొక్కలతో ఉన్నది, ఇది మిక్సీ చేసింది. ఒక గుమ్మడికాయ ఇంత అయ్యింది, సగం గుమ్మడికాయ. ఇది ఎలా చేసావు చెప్పు. ఇది మొక్కలు కోసుకున్నాం కదా, ఇది వచ్చి ఆ మొక్కలను మళ్ళీ మిక్సీ చేసింది. అది ఇది ఒడియాల్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా. ఒడియాల్లో పెట్టుకోండి. రెండో భాగం అని చెప్పు. ఇది రెండో భాగం. మా ఆవిడ ఇచ్చిన ఐడియా ప్రకారంగా నేను చేస్తున్నాను. మా ఆవిడ చేయట్లేదు, నేనే చేస్తున్నాను. మా ఆవిడ ఇచ్చిన ఐడియా ఇది, నా ఐడియా ఏం లేదు దీంట్లో. నీకు పాటలు ఏమైనా వచ్చా? మా ఆవిడ ఒక పాట పాడుతుంది, వినండి. నాకు రాదు పాటలు. మీ పాట ఏటొచ్చా పోనీ అడగండి మా ఆవిడ్ని. పాడే బాబు ఉడియాలి. ఆ తర్వాత మూడో భాగం వేపాలి. ఇవి ఎండాక అప్పుడు చూపిద్దాం మూడో భాగం. నాకు పాటలు రావు కానీ డాన్స్ వచ్చు, కానీ ఇప్పుడు వేయలేని పరిస్థితిలో ఉన్నాను నేను. నా బదులు వచ్చి మా ఆవిడ వేస్తాను. చూసారా, ఇలాగా ఉడియాల్లాగే సేమ్ తెల్లపిండి ఉడియాలు పెట్టుకుంటాం కదా, అలాగే పెట్టుకోవడం అంతే. కానీ మంచి కలర్ వచ్చింది, గ్రీనిష్ కలర్. ప్లస్ ఈ కానీ ఎండలో ఎండితే మటుకు సూపర్గా ఉంటాయి ఎండలో పెడితే. మొత్తం సగం గుమ్మడికాయ మేము 100 రూపాయలు కొన్నాం గుమ్మడికాయ, దాంట్లో 50 రూపాయలది పెట్టాం అన్నమాట. సగం గుమ్మడికాయ 50 రూపాయలకి ఎన్ని అయ్యాయి? 40 అయ్యాయి. 40. ఇలాంటివన్నీ ఇంట్లో చేసుకోవడం ఒక మంచి లేడీస్కి ఒక మంచి వ్యాపకం, మంచి ఎక్సర్సైజ్. ఇది అసుకులు కొట్టకుండా, రీల్స్ తీయకుండా ఇలా చేసుకోవాలన్నమాట. ఏదో ఒకటి చేసుకొని ఇంట్లోనే స్టాక్ ఉంచుకుంటే పిల్లలకి వాళ్ళు ఆయిల్కి ఏపీసి పెడితే ఎంతో సంతోషపడతారు వాళ్ళు. మా ఆవిడ చేసి స్వహస్త్రాలతో చేసినవి నాకు పెట్టింది అని చెప్పేసి చాలా సంతోషపడతారు కదా. ఎవరైనా అంతే కదా, అలా ఆవిడ ఏదైనా చేసి పెట్టినా సరే చాలా సంతోషపడతారు. అలాగా
ఇప్పుడు పైన ఎండ లేదు, అందువల్ల ఫ్యాన్ గాలిలోనే ఆరేస్తున్నాం దీన్ని. ఎండ ఉన్నప్పుడు ఎండకి షిఫ్ట్ చేయాలి. రేపు కానీ ఎండ వస్తే ఎండకి షిఫ్ట్ చేయాలి, లేదంటే రాత్రి అంతా దీని మీదే ఫ్యాన్ గాలిలోనే ఉంచాలి. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? ఎలాగున్నారు? బాగున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను వింటున్నారా? మీరు నేను చెప్పిందంతా ఏదో టీవీ పెట్టుకొని కూర్చున్నారా? వినండి, వింటేనే మీకు అర్థమవుతుంది. అయితే ఇది చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్స్ గంట కొట్టండి, ప్లస్ కామెంట్స్ పెట్టండి మేము ఎలా చేస్తానో అన్నది. ఇలాగా భార్య భర్తలు కలిపి ఇలాగా చేసుకుంటే, అంటే జాబు ఉన్నోళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు, జాబ్ లేని వాళ్ళు ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. చేసుకుంటే ఒక ఇల్లు ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. కొట్లాడుకోకుండా, మూడు పిల్లలు కొట్లాడుకోకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు జబర్దస్త్ ఉన్నది, జబర్దస్త్లో అందరూ ఇదే పని, మూడు పిల్లలు ఇదే పని, వాళ్ళకి జాబులు ఉండవు. ఈ వీటి మీద జబర్దస్త్ మీద ఆధారపడి ఉన్నోళ్ళు జబర్దస్త్ లేనప్పుడు ఇలాగా పెట్టుకుంటుంటారు. అది ఏంది, అలాగే మనం కూడా ఇళ్ళల్లోనే ఇలా చేసి పెట్టుకుంటుంటే వీళ్ళు సంతోషపడిపోతారు. బాయ్ చెప్పి. బాయ్ 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 వ్యూవర్స్, బాయ్ బాయ్.